హాయ్! ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే మలై లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం ప్రాసెస్ కష్టంగా అనిపించిన లడ్డూ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 1 లీటర్ తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని, అలాగే ఒక 100 గ్రామ్ షుగర్తో పాటు 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని కూడా తీసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి. ఇప్పుడు మనం ప్రాసెస్లోనికి అయితే వెళ్ళిపోదాం. మిల్క్ని ఒక మందపాటి గిన్నెలో బాగా కాచుకోవాలి. మనకి ఏంటి అంటే 1 లీటర్ ఉన్న ఈ పాలు 1/2 లీటర్ వరకు అయిపోవాలి. ఒక పొంగు వచ్చే వరకు చూసుకొని ఆ తర్వాత నుంచి ఈ మిల్క్ని బాగా కలుపుకుంటూ, అంటే ఈ నురుగా అనేది వస్తుంది కదండి, మేగడ అనేది, అది అందులోనే మిక్స్ అయిపోయేలాగా అలా కలుపుతూనే ఉండాలి. మనకి ఒక 1/2 లీటర్ పాలు తరిగిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫుల్ కప్పు షుగర్ని యాడ్ చేయడం వల్ల మలై లడ్డు అనేది చాలా తియ్యగా ఉంటుందండి. మాకు అంత స్వీట్ వద్దు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మీరు షుగర్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా పాలని బాగా మిక్స్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా మనకి పాలు అనేవి 1/2 లీటర్ వరకు అయిన తర్వాత నిమ్మరసంలో కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని, అంటే స్టవ్ మనకి సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూనే మనమైతే ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పాలు అనేవి నెమ్మదిగా విరుగుతాయి. ఈ విధంగా అవుతాయి అన్నమాట పాలు. ఎప్పుడు కూడా ఈ మేగడని అందులో మిక్స్ చేసుకుంటూ గరిటెతో ఇలా నొక్కుతూ మనమైతే ఈ మలై లడ్డూని తయారు చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో మనం మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని తిప్పుకుంటూ బాగా మనం కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో కాదండి, కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇక నుంచి ఇలా తిప్పుకుంటూ మనం టైం పట్టినా, చేతులు నొప్పి పెట్టినా కానీ ఈ విధంగా అయితే మలై లడ్డూను తయారు చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకునేటప్పుడు గరిటెతోటి పెనాన్ని అదుముకుంటూ ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ మనమైతే కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇలా చేయడం వల్ల మలై అనేది చాలా స్మూత్గా తయారవుతుందండి. మనం ప్రత్యేకంగా నీట్ చేయడం అలా ఏమీ ఉండదండి. పెనానికే ఈ విధంగా మనం మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మలై మనకి దగ్గర పడిన తర్వాత, అంటే ఎప్పుడు కూడా మలై మనకి లైట్ చామంతి కలర్లో ఉంటుందండి. ఏ మాత్రం మనం కొంచెం అశ్రద్ధ చేసినా మలై కలర్ అనేది మారిపోతుంది. ఈ టైంలోనే మనం కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మలైని ఈ విధంగా పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలై చల్లారడమే కాదండి, బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పెనానికి కొంచెం హీట్ అనేది ఉంటుంది కదా, దానివల్ల మలై బాగా సెట్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా మలై అనేది సెట్ అయిపోయిందో. ఇప్పుడు ఈ మలైని పెనం నుంచి వేరు చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చక్కగా లడ్డూలాగా చుట్టుకోవాలి. కొంచెం గీని చేతికి అప్లై చేసుకొని ఈ విధంగా మనమైతే లడ్డూలను చుట్టుకోవాలి. మరి ఎంతో టేస్టీగా ఉండే మలై లడ్డు అయితే తయారైపోయిందండి. దీన్ని మనం ఎలాంటి డ్రై ఫ్రూట్స్తో అయినా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మరి నచ్చిందా అండి మలై లడ్డు? మీకు కానీ మలై లడ్డు తయారీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.